Good morning, students. Today we discuss about colloids or colloid solutions. ఈరోజు మనం కొలాయిడ్స్ గురించి లేదా కొలాయిడ్ సొల్యూషన్స్ గురించి కొలాయిడ్ ద్రావణాల గురించి నేర్చుకుందామండి. బిఫోర్ గోయింగ్ టు కొలాయిడ్స్, వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ సొల్యూషన్? ఈ కొలాయిడ్స్ గురించి నేర్చుకునేటటువంటి ముందుగా అసలు సొల్యూషన్స్ అంటే ఏంటి, ఈ సొల్యూషన్స్ని మనం ఏ విధంగా డిఫైన్ చేస్తాము? రెండు లేదా అంతకంటే ఎక్కువ సబ్స్టెన్సెస్ అనేవండి ఒకదానితో ఒకటి కలిసి ఏర్పరిచేటటువంటి హోమోజీనియస్ మిక్చర్ని మనం సొల్యూషన్గా పిలవడం జరుగుతుంది. రెండు లేదా అంతకంటే ఎక్కువ సబ్స్టెన్సెస్ అనేవండి ఒకదానితో ఒకటి కలిసి ఫామ్ చేసేటటువంటి హోమోజీనియస్ మిక్చర్ అనే సజాతీయ మిశ్రమాన్నేనండి మనం సొల్యూషన్గా పిలవటం జరుగుతుంది, ద్రావణంగా పిలవటం జరుగుతుంది. ఈ యొక్క డెఫినేషన్లోనండి మనం హోమోజీనియస్ మిక్చర్ అనేటటువంటి ఒక పదాన్ని ఉపయోగించడం జరిగింది. హోమోజీనియస్ మిక్చర్ అంటే సజాతీయ మిశ్రమము అంటే ఆ సొల్యూషన్లో ఉండేటటువంటి సబ్స్టెన్సెస్ అనేవండి ఒకదానితో ఒకటి అన్ని నిష్పత్తులలో కలిసిపోయినట్లయితే 100% ఒకదానితో ఒకటి కలిసిపోయినట్లయితే అటువంటి మిక్చర్ని మనం ఏమని పిలుస్తాము అంటే హోమోజీనియస్ మిక్చర్గా పిలవడం జరుగుతుంది. ఈ సొల్యూషన్ తయారీకి మనం తీసుకునేటటువంటి సబ్స్టెన్సెస్నేనండి మనం కాంపోనెంట్స్ అని కూడా పిలవడం జరుగుతుందండి. ఈ సొల్యూషన్ యొక్క తయారీకి మనం తీసుకునేటటువంటి సబ్స్టెన్సెస్నేనండి మనం కాంపోనెంట్స్గా పిలవటం జరుగుతూ ఉంటుంది. ఈ సబ్స్టెన్సెస్ లేదా కాంపోనెంట్స్ అనేవండి సొల్యూషన్ యొక్క తయారీకి మనం తీసుకునేటటువంటి ఈ సబ్స్టెన్సెస్ కానీనండి లేదా కాంపోనెంట్స్ కానీ ఒకదానితో ఒకటి 100% మిక్స్ అయినట్లయితే, ఒకదానితో ఒకటి అన్ని నిష్పత్తుల్లోనూ కలిసిపోయినట్లయితే అప్పుడు ఏర్పడేటటువంటి మిక్చర్ని మనం ఏమని పిలుస్తాము అంటేనండి హోమోజీనియస్ మిక్చర్గా పిలవటం జరుగుతూ ఉంటుంది. సో ఈ సొల్యూషన్ని మనం ఏ విధంగా డిఫైన్ చేస్తున్నాము అంటే రెండు లేదా అంతకంటే ఎక్కువ సబ్స్టెన్సెస్ అనేవి లేదా కాంపోనెంట్స్ అనేవండి ఒకదానితో ఒకటి కలిసి ఫామ్ చేసేటటువంటి హోమోజీనియస్ మిక్చర్ని మనం ఏమని పిలుస్తాము అంటే సొల్యూషన్గా పిలవటం జరుగుతుంది. ఈ సొల్యూషన్లోనండి మనం లార్జ్ క్వాంటిటీలో ఉన్నటువంటి అధిక పరిమాణంలో ఉండేటటువంటి కాంపోనెంట్నేనండి మనం సాల్వెంట్గా పిలవటం జరుగుతూ ఉంటుంది. తక్కువ పరిమాణంలో ఉండేటటువంటి కాంపోనెంట్నేమోనండి సొల్యూట్గా పిలవటం జరుగుతుంది. సొల్యూషన్లో అధిక పరిమాణంలో లార్జ్ క్వాంటిటీలో ఉన్నటువంటి కాంపోనెంట్నేమోనండి సాల్వెంట్గా పిలవటం జరుగుతుంది. లెస్ క్వాంటిటీలో ఉన్నటువంటి తక్కువ పరిమాణంలో ఉండేటటువంటి కాంపోనెంట్నేమోనండి మనం సొల్యూట్గా పిలవటం జరుగుతుంది. ఈ సాల్వెంట్ను తీసుకుని ఈ సాల్వెంట్కి సొల్యూట్ని యాడ్ చేసినట్లయితే మనకి సొల్యూషన్ అనేది లభిస్తుంది. సాల్వెంట్ను తీసుకునండి ఈ సాల్వెంట్కి సొల్యూట్ని యాడ్ చేసినట్లయితే సాల్వెంట్ని తీసుకుని ఈ సాల్వెంట్కి సొల్యూట్ని యాడ్ చేసినట్లయితేనండి మనకి సొల్యూషన్ అనేది లభిస్తూ ఉంటుంది. ఈ సొల్యూషన్స్కి ఎగ్జాంపుల్గానండి మనం ఈ సొల్యూషన్స్కి ఎగ్జాంపుల్గా షుగర్ సొల్యూషన్ కానీనండి సాల్ట్ సొల్యూషన్ కానీ తీసుకోవడం జరుగుతుంది. ఒక సొల్యూషన్లో మనకి ఒక సాల్వెంట్ ఒక సొల్యూట్ మాత్రమే ఉన్నట్లయితే అటువంటి సొల్యూషన్స్ లేనండి మనం బైనరీ సొల్యూషన్స్గా పిలవటం జరుగుతుంది. ఒక సాల్వెంట్ మరియు ఒక సొల్యూటుల కలయిక వల్ల ఏర్పడేటటువంటి సొల్యూషన్స్నేనండి మనం బైనరీ సొల్యూషన్స్గా పిలవటం జరుగుతుంది. సో ఈ సొల్యూషన్స్ని మనం ఏ విధంగా ప్రిపేర్ చేస్తాము అంటేనండి సాల్వెంట్ని తీసుకుని ఈ సాల్వెంట్కి సొల్యూట్ని యాడ్ చేసినట్లయితేనండి మనకి సొల్యూషన్ అనేది లభిస్తూ ఉంటుంది. ఈ సొల్యూషన్స్కి ఎగ్జాంపుల్గా షుగర్ సొల్యూషన్ కానీనండి సాల్ట్ సొల్యూషన్ కానీ మనం తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ సొల్యూషన్స్. సొల్యూషన్లో గల సొల్యూట్ పార్టికల్స్ యొక్క సైజుని ఆధారంగా చేసుకుని
సొల్యూషన్లో గల సొల్యూట్ పార్టికల్స్ యొక్క సైజుని ఆధారంగా చేసుకునండి ఈ సొల్యూషన్స్ని 3 టైప్స్గా డివైడ్ చేయడం జరిగింది. అవి ఒకటి ట్రూ సొల్యూషన్స్, 2 సస్పెన్షన్స్, 3 కొలాయిడల్ సొల్యూషన్స్. సొల్యూషన్స్లో గల సొల్యూట్ పార్టికల్ యొక్క సైజుని ఆధారంగా చేసుకుని ద్రవిత కణాల యొక్క పరిమాణాన్ని ఆధారంగా చేసుకుని ఈ సొల్యూషన్స్ని ట్రూ సొల్యూషన్స్ గాను, సస్పెన్షన్స్ గాను మరియు కొలాయిడల్ సొల్యూషన్స్ గాను డివైడ్ చేయటం అనేది జరుగుతుంది. నౌ లెట్ us గో టు ట్రూ సొల్యూషన్స్. ఇప్పుడు ట్రూ సొల్యూషన్స్ అంటే ఏంటో నేర్చుకోవచ్చునండి. సొల్యూషన్లో గల సొల్యూట్ పార్టికల్ యొక్క సైజ్ అనేదండి మనకి 1 to 10 యాంగస్ట్రామ్ యూనిట్స్గా ఉన్నట్లయితే అటువంటి సొల్యూషన్స్ని మనం ట్రూ సొల్యూషన్స్గా పిలవటం జరుగుతుంది. సొల్యూషన్లో గల సొల్యూట్ పార్టికల్స్ యొక్క సైజు అనేది ద్రవిత కణాల యొక్క పరిమాణం అనేదండి 1 to 10 యాంగస్ట్రామ్ యూనిట్స్ కానివ్వండి లెస్ దాన్ 1 మిల్లీ మైక్రాన్గా కానీ ఉన్నట్లయితే అటువంటి సొల్యూషన్స్నేనండి మనం ట్రూ సొల్యూషన్స్గా పిలవడం జరుగుతుంది. ఈ ట్రూ సొల్యూషన్స్కి ఎగ్జాంపుల్గానండి మనం షుగర్ సొల్యూషన్ కానీ సాల్ట్ సొల్యూషన్ కానీ తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఈ ట్రూ సొల్యూషన్స్లో ఉన్నటువంటి సొల్యూట్ పార్టికల్స్ నుండి మనం మన యొక్క కంటితోటి కానివ్వండి పవర్ఫుల్ మైక్రోస్కోప్తో కానీ చూడలేము. ఈ ట్రూ సొల్యూషన్స్లో ఉన్నటువంటి సొల్యూట్ పార్టికల్స్ నుండి మనం మన యొక్క కంటితో కానివ్వండి పవర్ఫుల్ మైక్రోస్కోప్తో కానీ మనం చూడలేము, అంటే ఇవి మన కంటికి కనపడవు. అలాగే ఈ ట్రూ సొల్యూషన్ అనేదండి మనకి హోమోజీనియస్ మిక్చర్గా ఉండటం అనేది జరుగుతుంది. అంటే ఈ ట్రూ సొల్యూషన్లో ఉండేటటువంటి కాంపోనెంట్స్ అనేవండి మనకి ఒకదానితో ఒకటి అన్ని నిష్పత్తుల్లోనూ కలిసిపోయి ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ట్రూ సొల్యూషన్ అనేదండి మనకి హోమోజీనియస్ మిక్చర్గా ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ ట్రూ సొల్యూషన్ అనేదండి మనకి ఫిల్టర్ పేపర్ ద్వారా కానివ్వండి పార్చమెంట్ మెంబ్రేన్ ద్వారా కానీ ట్రావెల్ చేయటం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ ట్రూ సొల్యూషన్ అనేదండి మనకి ఫిల్టర్ పేపర్ ద్వారా కానివ్వండి ల్యాబొరేటరీలో మనం యూజ్ చేసేటటువంటి సాధారణ ఫిల్టర్ పేపర్ ద్వారా కానివ్వండి పార్చమెంట్ మెంబ్రేన్ ద్వారా కానివ్వండి ట్రావెల్ చేయటం అనేది ప్రయాణం చేయటం అనేది జరుగుతూ ఉంటుంది. సో ట్రూ సొల్యూషన్స్ని మనం ఏ విధంగా డిఫైన్ చేస్తున్నాము అంటే సొల్యూషన్లో గల సొల్యూట్ పార్టికల్స్ యొక్క సైజ్ అనేది ద్రావణములో గల ద్రావిత కణాల యొక్క పరిమాణం అనేదండి 1 to 10 యాంగస్ట్రామ్ యూనిట్స్గా ఉన్నట్లయితే లేదా 1 మిల్లీ మైక్రాన్ కంటే తక్కువగా ఉన్నట్లయితే అటువంటి సొల్యూషన్స్ని మనం ట్రూ సొల్యూషన్స్గా పిలవటం జరుగుతూ ఉంటుంది. ఈ ట్రూ సొల్యూషన్స్కి ఎగ్జాంపుల్గానండి మనం షుగర్ సొల్యూషన్ కానివ్వండి సాల్ట్ సొల్యూషన్ కానీ తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఈ ట్రూ సొల్యూషన్స్లో ఉన్నటువంటి సొల్యూట్ పార్టికల్స్ అనేవండి మన కంటికి కనపడవు. అలాగే ఈ ట్రూ సొల్యూషన్ అనేది మనకి హోమోజీనియస్ మిక్చర్గా ఉండటం జరుగుతుంది. ఈ ట్రూ సొల్యూషన్స్ అనేవండి మనకి ఫిల్టర్ పేపర్ ద్వారా కానివ్వండి పార్చమెంట్ మెంబ్రేన్ ద్వారా కానీ ట్రావెల్ చేయటం అనేది జరుగుతుంది, ప్రయాణం చేయటం అనేది జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ వన్ సస్పెన్షన్స్. ఈ సస్పెన్షన్స్ని ఏ విధంగా డిఫైన్ చేస్తాము అంటే సొల్యూషన్లో గల సొల్యూట్ పార్టికల్స్ యొక్క సైజ్ అనేది 2000 యాంగస్ట్రామ్ యూనిట్స్ కంటే ఎక్కువగా ఉన్నట్లయితే సొల్యూషన్లో గల సొల్యూట్ పార్టికల్స్ యొక్క సైజ్ అనేదండి మనకి 2000 యాంగస్ట్రామ్ యూనిట్స్ కంటే ఎక్కువగా ఉన్నట్లయితే లేదా 10 మైక్రాన్స్ కంటే ఎక్కువగా ఉన్నట్లయితే అటువంటి సొల్యూషన్స్ నేనండి మనం సస్పెన్షన్స్గా పిలవటం జరుగుతుంది. ఈ సస్పెన్షన్స్లో గల సొల్యూట్ పార్టికల్స్ యొక్క సైజ్ అనేదండి చాలా పెద్దవిగా ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, సొల్యూషన్లో గల సొల్యూట్ పార్టికల్స్ యొక్క సైజ్ అనేది 2000 యాంగస్ట్రామ్ యూనిట్స్ కంటే ఎక్కువగా ఉన్నట్లయితే లేదా 10 మైక్రాన్స్ కంటే ఎక్కువగా ఉన్నట్లయితే అటువంటి సొల్యూషన్స్ నేనండి మనం సస్పెన్షన్స్గా మనం తీసుకోవటం జరుగుతూ ఉంటుంది. ఈ సస్పెన్షన్స్లో ఉన్నటువంటి సొల్యూట్ పార్టికల్స్ అనేవండి ద్రావిత కణాలు అనేవి
మన కంటికి కనిపిస్తూ ఉంటాయి. వీటి యొక్క సైజు బాగా ఎక్కువగా ఉండటం కారణంగా ఈ సొల్యూట్ పార్టికల్స్ యొక్క సైజ్ అనేది సస్పెన్షన్స్లో గల సొల్యూట్ పార్టికల్స్ యొక్క సైజ్ అనేది చాలా ఎక్కువగా ఉండటం కారణంగా ఇవి మన కంటికి కనిపించడం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ సస్పెన్షన్స్ అనేవండి మనకి హెట్రోజీనియస్ మిక్చర్స్గా ఉండటం అనేది జరుగుతుంది. అంటే ఈ సస్పెన్షన్స్ని తయారు చేయడానికి మనం తీసుకునేటటువంటి పదార్థాలు అనేవి లేదా మనం తీసుకునేటటువంటి కాంపోనెంట్స్ అనేవండి ఒకదానితో ఒకటి అన్ని నిష్పత్తులలో కలవవు. కాబట్టి ఈ సస్పెన్షన్స్ అనేవండి మనకి హెట్రోజీనియస్ మిక్చర్స్గా ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ సస్పెన్షన్స్లో ఉండేటటువంటి పార్టికల్స్ యొక్క సైజ్ అనేదండి చాలా ఎక్కువగా ఉండటం కారణంగా చాలా పెద్దవిగా ఉండటం యొక్క కారణంగానండి ఈ సస్పెన్షన్స్ అనేవండి మనకి ఫిల్టర్ పేపర్ ద్వారా కానీ సాధారణ ఫిల్టర్ పేపర్ ద్వారా కానీనండి పార్చమెంట్ పేపర్ ద్వారా కానీ పార్చమెంట్ మెంబరేన్ ద్వారా కానీ ఇవి ప్రయాణం చేయలేవు. ఈ సస్పెన్షన్స్ అనేవండి ఒకవైపు నుంచి రెండవ వైపుకి ఫిల్టర్ పేపర్ ద్వారా కానీనండి పార్చమెంట్ మెంబరేన్ ద్వారా కానీ ప్రయాణము చేయలేవు. కారణం ఏంటి అంటే వీటిలో గల సొల్యూట్ పార్టికల్స్ యొక్క సైజు అనేది ద్రావిత కణాల యొక్క పరిమాణం అనేది మనకి ఏ విధంగా ఉంటుంది అంటే చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఈ సస్పెన్షన్స్కి ఎగ్జాంపుల్గానండి మనం కాల్షియం కార్బోనేట్ సొల్యూషన్ కానీనండి బేరియం సల్ఫేట్ సొల్యూషన్ కానీ తీసుకోవడం జరుగుతుంది. ఈ సస్పెన్షన్స్కి ఎగ్జాంపుల్గానండి కాల్షియం కార్బోనేట్ సొల్యూషన్ కానీనండి బేరియం సల్ఫేట్ సొల్యూషన్ కానీ మనం తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. సో ఈ సస్పెన్షన్స్ని మనం ఏ విధంగా అర్థం చేసుకుంటున్నాము అంటే సొల్యూషన్లో గల సొల్యూట్ పార్టికల్స్ యొక్క సైజ్ అనేదండి మనకి 2000 యాంగస్ట్రామ్ యూనిట్స్ కంటే ఎక్కువగా ఉన్నట్లయితే లేదా 10 మైక్రాన్స్ కంటే ఎక్కువగా ఉన్నట్లయితే అటువంటి సొల్యూషన్స్ని మనం ఏమని పిలుస్తున్నాము అంటే సస్పెన్షన్స్గా పిలవటం అనేది జరుగుతూ ఉంటుందండి. సస్పెన్షన్స్గా ఎగ్జాంపుల్గానండి కాల్షియం కార్బోనేట్ సొల్యూషన్ కానీ బేరియం సల్ఫేట్ సొల్యూషన్ కానీ తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఈ సస్పెన్షన్స్లో ఉండేటటువంటి సొల్యూట్ పార్టికల్స్ని ద్రావిత కణాలని మనం కంటితో చూడగలము. అలాగే ఈ సస్పెన్షన్స్ అనేవండి మనకి హెట్రోజీనియస్ మిక్చర్స్గా ఉంటాయి. అంటే దాని అర్థము ఈ సస్పెన్షన్స్ని తయారు చేయడానికి మనం తీసుకునేటటువంటి పదార్థాలు అనేవి ఒకదానితో ఒకటి అన్ని నిష్పత్తులలోనూ కలవవు. అలాగే ఈ సస్పెన్షన్స్ అనేవండి మనకి ఫిల్టర్ పేపర్ ద్వారా కానీనండి పార్చమెంట్ మెంబరేన్ ద్వారా కానీ ఒకవైపు నుంచి రెండవ వైపుకి ప్రయాణం చేయలేవు. నెక్స్ట్ ఈ సొల్యూషన్స్లో థర్డ్ టైప్ అండి కొలాయిడల్ సొల్యూషన్స్. ఈ కొలాయిడల్ సొల్యూషన్స్ని ఏ విధంగా డిఫైన్ చేస్తాము అంటేనండి సొల్యూషన్లో గల సొల్యూట్ పార్టికల్స్ యొక్క సైజ్ అనేదండి 10 to 2000 యాంగస్ట్రామ్ యూనిట్స్గా ఉన్నట్లయితే సొల్యూషన్లో గల సొల్యూట్ పార్టికల్స్ యొక్క సైజ్ అనేదండి 10 to 2000 యాంగస్ట్రామ్ యూనిట్స్గా ఉన్నట్లయితే అటువంటి సొల్యూషన్స్నేనండి మనం కొలాయిడల్ సొల్యూషన్స్గా పిలవటం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే ఈ కొలాయిడల్ సొల్యూషన్స్లో గల సొల్యూట్ పార్టికల్స్ యొక్క సైజ్ అనేదండి సస్పెన్షన్స్లో గల సొల్యూట్ పార్టికల్స్ యొక్క సైజు కంటే తక్కువగాను ట్రూ సొల్యూషన్స్లో గల సొల్యూట్ పార్టికల్స్ యొక్క సైజు కంటే ఎక్కువగాను ఉండటం అనేది జరుగుతుంది. ఓకే స్టూడెంట్స్, ఈ కొలాయిడల్ సొల్యూషన్స్లో గల సొల్యూట్ పార్టికల్స్ యొక్క సైజ్ అనేదండి మనకి సస్పెన్షన్స్లో ఉండేటటువంటి సొల్యూట్ పార్టికల్స్ యొక్క సైజు కంటే తక్కువగాను మరియు ట్రూ సొల్యూషన్స్లో ఉండేటటువంటి సొల్యూట్ పార్టికల్స్ యొక్క సైజు కంటే ఎక్కువగాను ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది. సో అంటే ఈ కొలాయిడల్ సొల్యూషన్స్లో ఉండేటటువంటి సొల్యూట్ పార్టికల్స్ యొక్క సైజ్ అనేదండి ట్రూ సొల్యూషన్స్లోని సొల్యూట్ యొక్క పార్టికల్స్కి అలాగే సస్పెన్షన్స్లో ఉండేటటువంటి సొల్యూట్ పార్టికల్స్ యొక్క సైజుకి మధ్యస్థంగా ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ కొలాయిడల్ సొల్యూషన్స్కి ఎగ్జాంపుల్గానండి మనం స్టార్చ్ సొల్యూషన్ కానీనండి
గ్లూ సొల్యూషన్ కానీ తీసుకోవడం జరుగుతుందండి. స్టార్చ్ సొల్యూషన్ కానీ గ్లూ సొల్యూషన్ కానీ ఈ కొలాయిడల్ సొల్యూషన్స్కి ఎగ్జాంపుల్గా తీసుకోవటం అనేది జరుగుతుంది. సో ఈ కొలాయిడల్ సొల్యూషన్స్ని మనం ఏ విధంగా డిఫైన్ చేస్తున్నాము అంటే సొల్యూషన్లో ఉండేటటువంటి సొల్యూట్ పార్టికల్స్ యొక్క సైజ్ అనేదండి 10 to 2000 యాంగస్ట్రామ్ యూనిట్స్గా ఉన్నట్లయితే లేదా 1 మిల్లీ మైక్రాన్ నుండి 200 మిల్లీ మైక్రాన్గా ఉన్నట్లయితే అటువంటి సొల్యూషన్స్ని మనం కొలాయిడల్ సొల్యూషన్స్గా పిలవటం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ కొలాయిడల్ సొల్యూషన్స్లో ఉండేటటువంటి సొల్యూట్ పార్టికల్స్ నుండి మనం కంటితో కానివ్వండి ఆర్డినరీ మైక్రోస్కోప్తో కానీ చూడలేమండి. ఈ సొల్యూషన్లో ఉండేటటువంటి ఈ కొలాయిడల్ సొల్యూషన్లో ఉండేటటువంటి సొల్యూట్ పార్టికల్స్ని మనం కంటితో కానివ్వండి ఆర్డినరీ మైక్రోస్కోప్తో కానీ చూడలేము. అలాగే ఈ కొలాయిడల్ సొల్యూషన్స్ అనేవండి మనకి హెట్రోజీనియస్ మిక్చర్స్గా ఉంటాయి. సస్పెన్షన్స్ మాదిరిగానేనండి ఈ కొలాయిడల్ సొల్యూషన్స్ కూడా మనకి హెట్రోజీనియస్ మిక్చర్స్గా ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ కొలాయిడల్ సొల్యూషన్స్ అనేవండి మనకి ఫిల్టర్ పేపర్ ద్వారా ట్రావెల్ చేస్తూ ఉంటాయి కానీనండి పార్చమెంట్ మెంబరేన్ ద్వారా మట్టుకి ట్రావెల్ చేయలేవు. ఈ కొలాయిడల్ సొల్యూషన్స్ అనేవండి ఫిల్టర్ పేపర్ ద్వారా ఒకవైపు నుంచి రెండో వైపుకి ట్రావెల్ చేస్తూ ఉంటాయి. కానీ పార్చమెంట్ మెంబరేన్ ద్వారా ఒకవైపు నుంచి రెండవ వైపుకి ప్రయాణం చేయలేవు. సో ఈ విధంగా సొల్యూషన్స్ నుండి సొల్యూట్ పార్టికల్ యొక్క సైజుని ఆధారంగా చేసుకుని ఆ సొల్యూషన్లో ఉండేటటువంటి సొల్యూట్ పార్టికల్ యొక్క సైజుని ఆధారంగా చేసుకుని ట్రూ సొల్యూషన్స్ గానునండి అలాగే సస్పెన్షన్స్ గాను కొలాయిడల్ సొల్యూషన్స్ గాను డివైడ్ చేయటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మనం ప్రధానంగా కొలాయిడల్ సొల్యూషన్స్ గురించి డిస్కస్ చేయొచ్చునండి. ఈ సొల్యూషన్స్లో మూడవ రకమైనటువంటి కొలాయిడల్ సొల్యూషన్స్ గురించి ప్రధానంగా ఇక్కడ మనం నేర్చుకోవచ్చునండి. ప్రతి కొలాయిడల్ సొల్యూషన్లోనూ రెండు ఫేజెస్ అనేవి ఉంటాయండి. ప్రతి కొలాయిడల్ సొల్యూషన్లో కూడా మనకి 2 ఫేజెస్ అనేవి ఉంటాయి, 2 ఫేజెస్ అనేవి ఉంటాయి. వాటిలో ఒక దానిని డిస్పర్స్డ్ ఫేజ్ అని రెండవ దానిని డిస్పర్షన్ మీడియంగాను పిలవటం జరుగుతుంది. ప్రతి కొలాయిడల్ సొల్యూషన్లోనూ 2 ఫేజెస్ అనేవి ఉంటాయి. వాటిలో ఒక దానిని డిస్పర్స్డ్ ఫేజ్ అని రెండవ దానిని డిస్పర్షన్ మీడియంగాను పిలవటం జరుగుతుంది. ఇక్కడ డిస్పర్షన్ ఫేజ్ అంటే సొల్యూషన్లో ఉండేటటువంటి సొల్యూట్ మాదిరి పదార్థాన్ని సబ్స్టెన్స్ని మనం ఎలా తీసుకుంటాము అంటే డిస్పర్స్డ్ ఫేజ్గా తీసుకోవడం జరుగుతుందండి. ఓకే, సొల్యూషన్లో గల సొల్యూట్ని మనం ఏ విధంగా తీసుకుంటాము అంటే డిస్పర్స్డ్ ఫేజ్గా తీసుకోవడం జరుగుతుందండి. అలాగే సొల్యూషన్లో గల సాల్వెంట్ని మనం ఏ విధంగా తీసుకుంటాము అంటే డిస్పర్షన్ మీడియంగా తీసుకోవడం జరుగుతుంది. సో మీకు ఎక్కడైనా డిస్పర్స్డ్ ఫేజ్ అనే పదం కనిపించిన వెంటనే దానిని మీరు ఎలాగ అర్థం చేసుకోవాలండి? సొల్యూట్గా అర్థం చేసుకోవాలి. అలాగే డిస్పర్షన్ మీడియం అనేటటువంటి పదం కనిపించిన వెంటనే దానిని మీరు ఏ విధంగా అర్థం చేసుకోవాలి అంటే సాల్వెంట్గా అర్థం చేసుకోవాలి. ఈ కొలాయిడల్ సొల్యూషన్స్ని ఏ విధంగా డిఫైన్ చేస్తున్నాము అంటే సొల్యూషన్లో గల సొల్యూట్ పార్టికల్స్ యొక్క సైజ్ అనేదండి 10 to 2000 యాంగస్ట్రామ్ యూనిట్స్గా ఉన్నట్లయితే లేదా 1 మిల్లీ మైక్రాన్ నుంచి 200 మిల్లీ మైక్రాన్గా ఉన్నట్లయితే అటువంటి సొల్యూషన్స్ని మనం కొలాయిడల్ సొల్యూషన్స్గా పిలవటం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ కొలాయిడల్ సొల్యూషన్స్లో గల సొల్యూట్ పార్టికల్స్ యొక్క సైజు అనేదండి మనకి
ట్రూ సొల్యూషన్స్కి సస్పెన్షన్స్కి మధ్యస్థంగా ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది. ట్రూ సొల్యూషన్స్లోని సొల్యూట్ పార్టికల్స్ యొక్క సైజు కంటే ఎక్కువగాను, సస్పెన్షన్స్లో ఉండేటటువంటి సొల్యూట్ పార్టికల్స్ యొక్క సైజు కంటే తక్కువగాను ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ కొలాయిడల్ సొల్యూషన్స్కి ఎగ్జాంపుల్గానండి మనం స్టార్చ్ సొల్యూషన్ కానివ్వండి, గ్లూ సొల్యూషన్ కానీ, జిలిటేన్ను కానివ్వండి, గమ్స్ను కానివ్వండి తీసుకోవటం జరుగుతూ ఉంటుంది. ఈ కొలాయిడల్ సొల్యూషన్స్కి ఎగ్జాంపుల్గా స్టార్చ్ సొల్యూషన్ కానీ, గ్లూ సొల్యూషన్ కానివ్వండి, జిలిటేన్ను కానీ, గమ్స్ను కానివ్వండి తీసుకోవటం అనేది జరుగుతూ ఉంటుంది. ప్రతి కొలాయిడల్ సొల్యూషన్లో కూడా మనకి 2 ఫేజెస్ అనేవి ఉంటాయి. వాటిలో ఒక దానిని డిస్పర్స్డ్ ఫేజ్గా పిలవటం జరుగుతుంది, రెండవ దానిని డిస్పర్షన్ మీడియంగా పిలవటం జరుగుతూ ఉంటుంది. డిస్పర్షన్ ఫేజ్ అంటే ఏంటండి? సొల్యూషన్లో గల సొల్యూట్ని మనం ఏ విధంగా తీసుకుంటాము అంటే డిస్పర్స్డ్ ఫేజ్గా తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. సొల్యూషన్లో గల సాల్వెంట్ని మనం ఏ విధంగా తీసుకుంటాము అంటే డిస్పర్షన్ మీడియంగా తీసుకోవడం జరుగుతుంది. సో మీకు ఎక్కడైనా డిస్పర్స్డ్ ఫేజ్ అనే పదం కనిపిస్తే దానిని సొల్యూట్గా అర్థం చేసుకోవాలి. అలాగే డిస్పర్షన్ మీడియం అనేటటువంటి పదం కనిపిస్తే దానిని సాల్వెంట్గా అర్థం చేసుకోవాలి. ఓకే, టోటల్గా మనకి 8 టైప్స్ ఆఫ్ కొలాయిడల్ సొల్యూషన్స్ అనేవి ఉన్నాయండి. ఈ కొలాయిడల్ సొల్యూషన్స్లో మొత్తం మనకి 8 రకాలైనటువంటి కొలాయిడల్ సొల్యూషన్స్ అనేవి ఉన్నాయండి. సాలిడ్ సోల్స్ అని, సోల్స్ అని, ఏరోసోల్స్ ఆఫ్ సాలిడ్స్ అని, జెల్స్ అని, ఎమల్సన్స్ అని, ఏరోసోల్స్ ఆఫ్ లిక్విడ్స్ అని, సాలిడ్ ఫోమ్ అని, ఈ విధంగా మనకి 8 టైప్స్ ఆఫ్ కొలాయిడల్ సొల్యూషన్స్ ఉన్నాయండి. 8 రకాలైనటువంటి కొలాయిడల్ సొల్యూషన్స్ అనేవి ఉన్నాయి. అవి ఏమిటంటే సాలిడ్ సోల్స్, ఏరోసోల్స్ ఆఫ్ సాలిడ్స్, జెల్స్, ఎమల్షన్స్, ఏరోసోల్స్ ఆఫ్ లిక్విడ్స్, సాలిడ్ ఫోమ్ మరియు ఫోమ్. అయితే ఈ 8 టైప్స్ ఆఫ్ కొలాయిడల్ సొల్యూషన్స్లో ఇక్కడ మనం ప్రధానంగా 3 రకాలైనటువంటి కొలాయిడల్ సొల్యూషన్స్ గురించి మాత్రమే నేర్చుకోవడం జరుగుతుంది. మొత్తం 8 రకాలైనటువంటి కొలాయిడల్ సొల్యూషన్స్ ఉన్నాయండి. అయితే ఇక్కడ మనం ప్రధానంగా 3 టైప్స్ ఆఫ్ కొలాయిడల్ సొల్యూషన్స్ గురించి మాత్రమే మనం ఇక్కడ నేర్చుకోవడం జరుగుతుంది. అవి ఒకటి సోల్స్, రెండవది జెల్స్, మూడవది ఎమల్షన్స్. ఈ కొలాయిడల్ సొల్యూషన్స్లో మనం ప్రధానంగా ఇక్కడ సోల్స్ గురించి, అలాగే జెల్స్ గురించి మరియు ఎమల్షన్స్ గురించి నేర్చుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ క్లాస్లో మనం కొలాయిడ్స్ యొక్క క్లాసిఫికేషన్ గురించి నేర్చుకోవచ్చునండి. క్లాసిఫికేషన్ ఆఫ్ కొలాయిడ్ల యొక్క వర్గీకరణ గురించి నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేయొచ్చునండి. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ.